తిరుమల శ్రీవారి లడ్డూపై దుమారం కంటిన్యూ అవుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 1కి 2, 2కు 4 అన్నట్లుగా డైలాగ్ వార్ ముదురుతోంది. మరోవైపు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కూడా లడ్డు వివాదం తాకింది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడంతో ప్రారంభమైన రగడ నేతల మధ్య మాటల మంట పెట్టింది. అన్ని పార్టీల నేతలు లడ్డూ ఇష్యూపైనే విమర్శలు చేసుకుంటున్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య అయితే ఓ రేంజ్లో ఫైట్ జరుగుతోంది. మరోవైపు తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలను సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది దేవాదాయ శాఖ. ఏ కంపెనీల నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు, ధరల వివరాలపై సమాచారం సేకరిస్తున్నారు ఉన్నతాధికారులు. ప్రముఖ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యిని విజయ, విశాఖ వంటి డైరీల్లోనే కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం సేకరించారు. ఆవు నెయ్యి కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విధి విధానాలను ఖరారు చేసే యోచనలో ఉంది దేవాదాయ శాఖ. తిరుమల లడ్డూ నెయ్యి వివాదంలో ఏఆర్ డైరీపై ఆరోపణలు వచ్చాయి. ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని తేలిందన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. జంతు కొవ్వు ఉన్నట్లు తేలిందన్నారు. పంది కొవ్వు, బీఫ్ ఫ్యాట్ ఆనవాళ్లు ఉన్నాయని రిపోర్ట్లో స్పష్టమైందన్నారు. AR Foods, AR Dairy Food Private Limited, we found 4 tankers. We found that 4 tankers వాళ్ళు సప్లై చేసిన 4 tankers క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపిల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది. ఇదే సమయంలో తమిళనాడులోనూ ఈ వ్యవహారం కలకలం రేపింది. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పంచామృతంలో కూడా ఇదే కంపెనీ నెయ్యి వాడారని ప్రచారం జరిగింది. దీనిపై భక్తులు ఫిర్యాదులు చేశారు. దీంతో పళని ఆలయంలో ఏఆర్ కంపెనీ నెయ్యి వాడలేదని తమిళనాడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇటు అలర్ట్ అయిన పొల్యూషన్ బోర్డు అధికారులు డైరీలో సోదాలు నిర్వహించారు. తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జ్ లేదంటే హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు వైసీపీ తరఫు లాయర్. అయితే పిటిషన్పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది.